తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 20 నెలలు అవుతుందన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు వారానికి 5 రోజులు తిరిగేటోళ్ళు. ఇప్పుడు కనీసం 20 నెలలు అయింది, ఒక్కరు కూడా రాలేదన్న. 20 నెలల తర్వాత మీరు వచ్చారు కాబట్టి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే గతం లోపల మేమందరం లైబ్రరీ చుట్టూ చదువుకుంటుంటే చాలా మంది వచ్చి ఏమన్నారంటే 3 నెలలు మీరు అందరు బుక్కులు పగకెట్టండి, గ్రామాల్లోకి వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పిర్రు. మేమందరం గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేసినాము. ఈరోజు చాలా మంది గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ప్రిపరేషన్ అయ్యి జాబ్ కొట్టేసారు. మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి గ్రామాల్లోకి వెళ్ళినాం. అయితే గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు 5,000 ర్యాంకు 10,000 ర్యాంకు, నాకు 5,000 ర్యాంక్ వచ్చింది అన్న గ్రూప్ 2. అయితే నేనేమనుకున్నా అంటే వాళ్ళ మాటలని అవసరంగా ఊళ్ళోకి పోకపోయిందంటే నాకు 100% గ్రూప్ 2 వచ్చేదని అనుకున్నా. అయినా కూడా ఈ మధ్యలో మన పొంగులేటి సీఎం ఏం చెప్పిందంటే 10,954 రెవెన్యూ అంటే వీఆర్ఓ పోస్ట్ ఉన్నాయి. గత ప్రభుత్వం ఇవి రద్దు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పునరుద్ధరిస్తుంది. 100% మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినా. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీళ్ళది ఎట్లా అంటే రియాసర్ ఏమో త్వరలో అని చెప్పి ఇప్పటికి 5 నెలలు అవుతుంది. మరి త్వరలో అంటే దానికి అర్థం ఏంటి? 5 నెలలు అంటే 2 సంవత్సరమా, ఎన్ని రోజులు త్వరలో అనే దానికి అర్థం. ఇప్పుడు రెవెన్యూ వీఆర్ఓలు ఆ వేస్తామేమో డైరెక్ట్ మేము గతంలో గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగాలు మిస్ అయినాం కాబట్టి ఇప్పుడన్నా ఆ ఉద్యోగాలు కొట్టుకుందామని మేము వచ్చినాము. ఇప్పుడు వచ్చేసరికి తీరా చూస్తే గత గవర్నమెంట్ రద్దు చేసి మేము పునరుద్ధరిస్తామని అన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత పొంగులేటి సీనన్న గతం లోపల ఎవరైతే రద్దు చేసారో వాళ్ళకి వేరే శాఖ ఉండరు కాబట్టి వాళ్ళనే సర్దుబాటు చేస్తాం. ఎందుకంటే రెవెన్యూ సమస్య చాలా ఉన్నాయి కాబట్టి దానికి ఎక్స్పీరియన్స్ కావాలి, వాళ్ళే రావాలని చెప్పి ఫస్ట్ ఎగ్జామ్ పెట్టారు. ఫస్ట్ దాంట్లో తీసుకున్నారు, 3,000 మందిని తీసుకున్నారు అన్న. సెకండ్ సారి మళ్ళీ ప్రపంచంలో ఇక్కడ రెండోసారి ఫెయిల్ అయిన వాళ్ళకు రెండోసారి ఎగ్జామ్ పెడతారన్న. రెండోసారి ఎగ్జామ్ పెట్టిర్రు. రెండోసారి కూడా 2,000 మంది వరకు మాత్రం రాసిరు. దాదాపు 5,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవన్న స్థానిక సంస్థల్లో ఎన్నికలు పోకన ముందే ఆ పోస్టులను ఇస్తున్నట్టు మేము ప్రిపరేషన్ అవుతాం. ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం అణచివేసింది, ఈ ప్రభుత్వం కూడా అణచివేస్తుంది అన్న 100%. ఎందుకంటే మేము అసలు ధర్మలే స్టార్ట్ పెట్టడం బయట నోటీస్ బోర్డు పెట్టిరన్న. ఎంత అరాచకం అంటే నిజానికి గత ప్రభుత్వంలో చాలా ధర్నాలు చేసినామని ఎన్నిసార్లు అరెస్ట్ కావాలన్నా 12 సార్లు అరెస్ట్ చేసాం చిక్కపల్లి లడ్డూ దగ్గరకు వచ్చి. అంటే ఎంత అరాచకం ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా త్వరలో అనకుండా అంటే వీఆర్ఓ పోస్టులు ఎన్ని రోజులు వేస్తాము, ఎప్పుడు వేస్తామని ఏదో క్లారిటీ ఇవ్వండి అని. ఇప్పటికి ఎవరు మీద అందరి మీద నమ్మకం వచ్చిపోయింది కాబట్టి మీరు డెఫినెట్ గా ఏదో మాకు నమ్మకం ఇస్తారని ఆశ ఉంది. త్వరలో అని మాత్రం చెప్పొద్దు. 100%. ఓకే అన్న, ధన్యవాదాలు.